డెఫినెట్గా ఈరోజు ఒక బ్లాక్ డేగా విశాఖ చరిత్రలో ఉండిపోతుంది అనేటువంటిది నాయుడు చెప్తున్నటువంటి మాట. నేను కొన్ని నంబర్స్ మీకు చెప్తాను. అసలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ఎంత అధికార దుర్వినియోగం చేసి మొత్తం ఏదైతే పదవి ఉందో లేకుంటే మేయర్ పీఠం నుంచి ఒక మహిళను దించేసిందో ఆ నంబర్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. గ్రాఫిక్స్ కూడా మీరు చూడొచ్చు చాలా స్పష్టంగా. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ బలాబలాలు మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 58 మంది సభ్యులకు సంబంధించినటువంటి బలం ఉండింది. చాలామంది లాక్కున్న తర్వాత లేకుంటే చాలామంది వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకెళ్లిన తర్వాత కూడా మనం చూస్తూ టీడీపీకి 29, జనసేనకు 3, బీజేపీకి 1, సిపిఐకి 1, సిపిఎంకి 1. సిపిఐ సిపిఎం దీనికి దూరంగా ఉన్నారు. ఇండిపెండెంట్ 4. జీవీఎంసీలో 98 మొత్తం టోటల్ కార్పొరేటర్సు, 14 మంది ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉంటారు. వైఎస్ఆర్సీపీకి 3 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటే టీడీపీకి మనం మొత్తం కూటమికి సంబంధించి చూసుకుంటే సంఖ్యాబలం మనం ఎక్సఫియో మొత్తం కలుపుకుంటే 111 ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే. అవిశ్వాసం నెంగేందుకు 74 మంది అవసరమైనటువంటి పరిస్థితి. సో వైఎస్ఆర్సీపీకి ఎక్సఫిషియోస్ తర్వాత మొత్తం కలుపుకుంటే 61 మంది, అంటే 58 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అట్ ద సేమ్ టైం 3 ఎక్సఫిషియో కాబట్టి 61 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బలం ఉండింది. అదే కూటమికి సంబంధించి ఎక్స్ అఫిషియో మొత్తం కలుపుకుంటే 48. మరి 48 మంది మాత్రమే ఎక్స్ అఫిషియోకి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కలుపుకున్న 48 మాత్రమే కూటమికి సంబంధించినటువంటి బలం. వైఎస్ఆర్సీపీకి 61 ఉంది. ఏ పార్టీకైనా కానీ చాలా స్పష్టంగా ప్రజలు ఎన్నుకుని ఇచ్చినటువంటి ఒక మ్యాండేట్ 61 మంది సభ్యులు ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక బీసీ మేయర్ పీఠం మీద ఉంటే 48 మంది సభ్యుల బలం ఉన్నటువంటి ఒక పార్టీ అన్యాయంగా అక్రమంగా ఆమెను దించేసినటువంటి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినటువంటి ఘటన ఈరోజు విశాఖపట్నంలో జరిగింది. ఈ 48కి వీళ్ళు 74 వరకు ఎలా తీసుకెళ్లారు అంటే ఇంకొక 26 మందిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వీళ్ళందరూ గాల్లోంచి వచ్చారా లేకుంటే వీళ్ళందరూ రాత్రి కార్పొరేటర్గా గెలిచి వచ్చారా అంటే కాదు. 1 నెల 2 నెలల నుంచి ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ విశాఖపట్నంలో జరుగుతున్నాయి. మనం చూస్తే చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లను బెదిరించడం, ముఖ్యంగా ఎవరైతే ఎస్సీ కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, మిమ్మల్ని జైల్లో పెడతామని చెప్పడం, చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళను ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీయడం, కొంతమందికి డబ్బులు ఇచ్చి మీకు భవిష్యత్తులో పార్టీ పదవులు ఇస్తామని చెప్పి మీరు పార్టీ ఫిరాయింపుకు పాల్పడాలని చెప్పి వాళ్ళను బెదిరించడం. సో ఇటువంటి కార్యకలాపాలన్నీ చేయడం. ఆ తర్వాత ఈ కూటమి చేస్తున్నటువంటి అరాచకాల నుంచి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను రక్షించుకోవడానికి వీళ్ళను కేరళలోని ఒక కొచ్చిన్ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ కొన్ని రోజుల నుంచి ఉంచడం జరిగింది. అక్కడికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను బెదిరించడము, ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్లో ఏ విధంగా కూటమి వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని అంటే ఒక అధికార దుర్వినియోగం, ప్రజలు ఇచ్చినటువంటి డబ్బు ఇదంతా కార్పొరేటర్లను బెదిరించేందుకు, కార్పొరేటర్లకు ప్రలోభాలు పెట్టించుకు వచ్చిన డబ్బు ఎక్కడి అంటే అన్యాయంగా అక్రమంగా అవినీతితో సంపాదిస్తున్నటువంటి ఈ డబ్బు మొత్తం ఏదైతే ఉందో ఆ డబ్బును కార్పొరేటర్లను కొనడానికి, వాళ్ళను బెదిరించడానికి, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉపయోగించడం. ఈ డబ్బును కొచ్చి వరకు తీసుకెళ్లి వాళ్ళకి ప్రలోభాలు పెట్టి వాళ్ళను బెదిరించి స్పెషల్ ఫ్లైట్లలో 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వెచ్చించి ఒక పూట కోసం విమానాన్ని తీసుకెళ్లి అక్కడ వాళ్ళతో మాట్లాడి రావడం. వీళ్ళు వెనకాల ఉన్నది ఏమంటే చాలా పెద్ద నాలుగు. సీఎం రమేష్ అనకాపల్లికి సంబంధించినటువంటి ఎంపీ, తర్వాత విశాఖపట్నానికి సంబంధించిన ఎంపీ, విశాఖపట్నంలో గెలిచినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి జనసేనకి సంబంధించి ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా గత కొద్ది రోజులుగా 1-2 నెలల నుంచి విశాఖపట్నం డెవలప్మెంట్ గురించి కావచ్చు, విశాఖపట్నం ప్రజల గురించి మంచి చేయాలనేది ఇదంతా అవసరం లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక బీసీ మహిళ ఎవరైతే ఉన్నారో యాదవ సామాజిక వర్గానికి సంబంధించి ఆమెకు ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ 10 months కోసము ఈ మేయర్ పీఠం ఉండకూడదు. ఈ ఒక్క కుట్రతోనే మొత్తం ఇదంతా చేయడం జరిగింది. చాలా డబ్బు మంచినీళ్ళ ఖర్చు పెట్టారు, కేసులు పెట్టారు. ప్రభుత్వం మాతో ఉంటుంది, ఇంకో 4 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉంటాము, మీరు బతకలేరు, మిమ్మల్ని ఎక్కడ తిరగనివ్వము, మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం, ఇవన్నీ బెదిరింపులు. ఇది ఈరోజు కేవలం విశాఖలో జరుగుతున్నది మాత్రమే కాదు, చాలా రోజుల నుంచి మనం తిరుపతికి సంబంధించిన వైస్ చైర్మన్ ఎన్నిక చూసాము. మనము ఎట్ ద సేమ్ టైం మనం పల్నాడులో ఏం జరిగిందో చూసాము, చాలా చోట్ల గుంటూరులో ఏం జరిగిందో చూసాము, అదేవిధంగా మనం వెస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరిలో జరుగుతున్నది కూడా చూస్తున్నాం. ఈరోజు విశాఖపట్నానికి చేరుకుంది.